హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను తీసుకున్న ఈ మీలే మిషన్కి స్టేట్ రిడక్షన్ ఎలా చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి ఇన్పుట్ అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి ఇన్పుట్ డేటా ఇక్కడ ఏముందో ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ డివైడెడ్ బైకి టాప్ ఉన్న డేటా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి 01 ఉంది. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ డేటా 01గా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా అవుట్పుట్ డేటా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే డివైడెడ్ బైకి బాటమ్ డేటా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి 01 ఉంది. సో కాబట్టి ఇక్కడ అవుట్పుట్ డేటా కూడా మనకి 01 ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇన్పుట్ డేటా 01 ఉంది కాబట్టి ఇక్కడ 01గా నోట్ చేసుకోవాలి. సో ఓవరాల్గా మనకి ఇన్పుట్ డేటా 01 ఉంది కాబట్టి ఇక్కడ ఓవరాల్ డేటా అంతా 01గా నోట్ చేసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ మీలే స్టేట్ డయాగ్రామ్ నుంచి స్టేట్ టేబుల్ ఎలా రాయాలో ఒకసారి ఇక్కడ చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నంబర్ ఆఫ్ స్టేట్స్ ఇక్కడ 4 ఉన్నాయి. అవి వచ్చి మనకి ఏబిసిడి. కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ స్టేట్స్ ఏబిసిడి ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఆ ఏబిసిడి అనేది స్టేట్ టేబుల్లో నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏ స్టేట్కి ఇన్పుట్ 0కి అదే స్టేట్కి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ 0కి ఏ అనేది నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అవుట్పుట్ డేటా ఇక్కడ చూసినట్లయితే మనకి 1 ఉంది. కాబట్టి 1 అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఏ స్టేట్కి ఇన్పుట్ 1కి మనకి సి స్టేట్కి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ సి నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేస్తే 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. సో ఏ స్టేట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బి స్టేట్కి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, బి స్టేట్కి ఇన్పుట్ 0కి డికి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ డి నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, మనం అవుట్పుట్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ అవుట్పుట్ వాల్యూ 0 ఉంది. అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ బి స్టేట్కి ఇన్పుట్ 1కి ఏ స్టేట్కి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ ఏ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేసినట్లయితే 0 ఉంది. అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ సి స్టేట్కి అబ్జర్వ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, సి స్టేట్కి ఇన్పుట్ 0కి అదే స్టేట్కి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ 0కి సి అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేస్తే 1 ఉంది కాబట్టి ఆ 1 అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సి స్టేట్కి ఇన్పుట్ 1కి బికి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ బి నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేస్తే 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. సో సి కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డి స్టేట్కి ఇన్పుట్ 0కి ఏకి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ ఏ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేస్తే 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డి స్టేట్కి ఇన్పుట్ 1కి సికి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ సి నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేసినట్లయితే 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. సో ఓవరాల్గా ఇక్కడ స్టేట్ డయాగ్రామ్ నుంచి స్టేట్ టేబుల్ అనేది నోట్ చేసుకున్నాను. ఇప్పుడు కామన్గా ఏమున్నాయో ఒకసారి ఇక్కడ వెరిఫై చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏ స్టేట్కి డి స్టేట్కి ఇక్కడ స్టేట్స్ కానీ అవుట్పుట్ డేటా కానీ సేమ్గా ఉన్నాయి, అంటే ఒకే విధంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏ స్టేట్ని నోట్ చేసినట్లయితే డీని రిమూవ్ చేయాలి. ఒకవేళ డి స్టేట్ని నోట్ చేసినట్లయితే ఏని రిమూవ్ చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ చూడండి, ఏ స్టేట్ని నోట్ చేయాలనుకున్నాను కాబట్టి డీని రిమూవ్ చేయాలనుకున్నాను కాబట్టి ఇప్పుడు డి ప్లేస్లో మనం ఏ అనేది నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు డి ఎక్కడైతే ఉంటాయో ఆ ప్లేస్లో మనం ఏ నోట్ చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ డి అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఈ ప్లేస్లో ఏ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎటు ఇక్కడ డీని రిమూవ్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ నోట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా మనకి 4 స్టేట్స్ ఉన్నాయి. ఇది రిమూవ్ అయిన తర్వాత మనకి 3 స్టేట్స్ జనరేట్ అవుతాయి. ఆ 3 స్టేట్స్ ఏమున్నాయంటే ఏ బి సి. కాబట్టి ఇక్కడ ఏ బి సి. ఏ స్టేట్కి డేటా అనేది ఇక్కడ ఏసీ 10 ఉంది. కాబట్టి ఇక్కడ ఏసీ 10. నెక్స్ట్ బి స్టేట్కి డి ప్లేస్లో ఏ పెట్టాం కాబట్టి ఇక్కడ ఏఏ 00 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏఏ 00. అగైన్ సి స్టేట్కి ఇక్కడ సిబి 10 ఉంది. కాబట్టి ఇక్కడ సిబి 10. అగైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ డేటా అనేది మనకి కామన్గా ఏమైనా ఉంటే మనం రిడక్షన్ చేసి నోట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, మనకి అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఈ స్టేట్ టేబుల్ నుంచి స్టేట్ డయాగ్రామ్ నోట్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా మనకి నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇక్కడ 3 ఉన్నాయి. సో స్టేట్స్ వచ్చి ఏబిసి ఉంది కాబట్టి అది ఎలా అన్నా నోట్ చేసుకోవచ్చు. అయితే
మనకి ఈ ఆర్డర్ ప్రకారం నోట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి ఏ టాప్ ఉంది కాబట్టి నేను ఏ ఇలా నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ బి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి బి అనేది ఇలా నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ సి అనేది బాటమ్ ఉంది కానీ ఇక్కడ రైట్ సైడ్ మనకి డి రిమూవ్ అయింది కాబట్టి డైరెక్ట్గా సి అనేది ఇక్కడ కూడా నోట్ చేసుకోవచ్చు. కాబట్టి సి అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఏ స్టేట్కి ఇన్పుట్ 0కి ఏ స్టేట్కే ఉంది కాబట్టి మనం ఇక్కడ ట్రాన్సిషన్ అనేది అదే స్టేట్కి నోట్ చేసుకోవాలి. సో ఇన్పుట్ 0కి ఇక్కడ అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేసినట్లయితే 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఏ స్టేట్కి ఇన్పుట్ 1కి సికి మూవ్ అయింది కాబట్టి ఏ నుంచి సికి ట్రాన్సిషన్ అనేది నోట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఇన్పుట్ 1కి చెక్ చేసాం కాబట్టి ఇక్కడ అవుట్పుట్ డేటా నోట్ చేసినట్లయితే 0 ఉంటుంది కాబట్టి అది 0 అనేది ఇక్కడ నోట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఏ స్టేట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బి స్టేట్కి నోట్ చేసుకుందాం. కాబట్టి ఇక్కడ బి స్టేట్కి ఇన్పుట్ 0కి ఏకి ఉంది కాబట్టి బి నుంచి ఏకి ట్రాన్సిషన్ అనేది నోట్ చేసుకోవాలి. అయితే ఇన్పుట్ 0కి ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేస్తే 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ బి స్టేట్కి ఇన్పుట్ 1కి ఏకి మూవ్ అయింది కాబట్టి ఇప్పుడు చూడండి ఆల్రెడీ 0కి నోట్ చేసాం కదా, ఇప్పుడు 1కి కూడా సేమ్ అదే స్టేట్ కాబట్టి డైరెక్ట్గా సెకండ్ టైం మనం లైన్ అనేది డ్రా చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనము ఇన్పుట్ 1కి ఇక్కడ డేటా అబ్జర్వ్ చేస్తే 0 ఉంది కాబట్టి డైరెక్ట్గా 0 పెట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ చూడండి బి నుంచి ఏకి ఇన్పుట్ 0కి కానీ 1కి కానీ మనకి స్టేట్ అనేది ఏకే ఉంది కాబట్టి డైరెక్ట్గా ఒక లైన్తోనే వాల్యూస్ అనేటివి ఇలా నోట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి సి స్టేట్కి వెరిఫై చేద్దాము. సి స్టేట్కి ఇన్పుట్ 0కి సేమ్ అదే స్టేట్కి ఉంది కాబట్టి ఇక్కడ సి నుంచి సికి ఇన్పుట్ 0కి నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్పుట్ 0కి ఇక్కడ అవుట్పుట్ డేటా 1 ఉంది కాబట్టి 1 నోట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ చూడండి సి స్టేట్కి ఇన్పుట్ 1కి బీకి ఉంది కాబట్టి సి నుంచి బీకి ఇలా నోట్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి ఇన్పుట్ 1కి చెక్ చేసాం కాబట్టి ఇక్కడ అవుట్పుట్ డేటా అనేది 0గా నోట్ చేసుకోవాలి. సో ఓవరాల్గా మనకి స్టేట్ రిడక్షన్ కంప్లీట్ అయిన తర్వాత స్టేట్ డయాగ్రామ్ అనేది ఈ విధంగా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి స్టేట్ అసైన్మెంట్స్ ఎలా నోట్ చేయాలి ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఇక్కడ చూడండి ఈ స్టేట్ అసైన్మెంట్స్లో మనకి నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ ఏబిసి 3 ఉన్నాయి కాబట్టి n=3. అగైన్ ఇక్కడ చూడండి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టేట్స్ n-1 చేసినట్లయితే ఇక్కడ 2 వస్తుంది. 2ని బైనరీలో కన్వర్ట్ చేసినట్లయితే ఇక్కడ 10 జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏబిసి అంటే ఇక్కడ చూడండి డేటా అనేది నెంబర్ ఆఫ్ బిట్స్ 10 ఉంది కాబట్టి 2 డిజిట్స్ వచ్చాయి కాబట్టి ఇనిషియల్ స్టేట్ వచ్చి 00, బీకి వచ్చి 01, సికి వచ్చి 10. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి లాస్ట్ సి స్టేట్ 10 ఉంది, ఇక్కడ మనం కన్వర్ట్ చేసిన డేటా 10 ఉంది. సో మ్యాచ్ అయింది. కాబట్టి మనం ఇప్పుడు ఏ ప్లేస్లో 00, బి ప్లేస్లో 01, సి ప్లేస్లో 10 నోట్ చేసి మనం డయాగ్రామ్ నోట్ చేసినట్లయితే ఇక్కడ స్టేట్ అసైన్మెంట్స్గా దీన్ని డిఫైన్ చేసుకోవచ్చు.